అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం ఒక మంచి టిప్ని అయితే చూద్దాము. ఈ ఆయిల్ చూడండి, ఏవైనా మనం డీప్ ఫ్రై అవి చేశాక అడుగున ఇలా నల్లగా గస అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం చిటికలో క్లీన్ చేసేద్దాము. ఇందుకోసం మనకి కార్న్ ఫ్లోర్ అయితే కావాలి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని మరి పల్చగా చేసుకోకూడదు. చూడండి, ఇది వచ్చేసి ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసేయాలి. అది ఆయిల్లో బాగా వేగుతుంది కదా, అప్పుడే నల్లగా ఉండే గసి అదంతా కూడా కార్న్ ఫ్లోర్కి అతుక్కపోతుంది. కార్న్ ఫ్లోర్ని అయితే ఇలా కొంచెం గరిటెతో అటు ఇటుగా కదిలిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఆ గసంతా కూడా కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లోర్కి అతుక్కపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే వేయించాలన్నమాట. తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ని ఇలా బయటికి తీసేయాలి. చూడండి, ఆ గసి బ్లాక్గా ఉండేదంతా కూడా కార్న్ ఫ్లోర్కి ఎలా అతుక్కపోయిందో. ఇక్కడ ఆయిల్ చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో. అడుగు నుండే గసి అదంతా కూడా కనపడట్లేదు కదా. ఇలా ఈజీగా మనం వంట చేసిన తర్వాత ఆయిల్ని క్లీన్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.